వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ బేతాళ కథ, ముగ్గురు వర్తకుల కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అర్ధరాత్రి వేళ అతి భయావహమైన ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకొక అనుమానం కలుగుతున్నది. నువ్వు సాధించనున్న మహత్కార్యం పాలు పంచుకునేందుకు ఎవరో ఒక మిత్రుడు ఉండాలి. అలా కానప్పుడు నువ్వు ఒంటరిగా ఇన్ని కష్టాలను సహించడం సాధ్యపడదు. అయితే కార్యసాధన తర్వాత నువ్వు నీ మిత్రుడికిచ్చిన మాట నిలుపుకోగలవా? మనిషి బుద్ధి చంచలం అన్నది కాదనరాని సత్యం. ఇందుకు ఉదాహరణగా ముగ్గురు వర్తకుల కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. అతి ప్రాచీనమైన ప్రతిష్టానపురంలో జయేంద్రుడు, సోమేంద్రుడు, శివదాసు అనే ముగ్గురు వర్తకులుండేవారు. వాళ్ళు ముగ్గురు దాదాపు సమవయస్కులు. ఒకరినొకరు బావా అని పిలుచుకునేవాళ్ళు. వర్తక పనుల మీద పరాయి ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు ముగ్గురు కలిసి వెళ్తుండేవాళ్ళు. ఒకసారి వాళ్ళు ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రతిష్టానపురపు వజ్రపు గనులలో దొరికిన వజ్రాలను కొని సింహపురం అనే నగరానికి బయలుదేరారు. అయితే 2 నెలల తర్వాత శివదాసు లేకుండా జయేంద్రుడు, సోమేంద్రుడు మాత్రమే ప్రతిష్టానపురానికి తిరిగి వచ్చారు. వాళ్ళు దీనవదనాలతో శివదాసు ఇంటికి పోయి అతడి భార్యతో తాము తిరుగు ప్రయాణంలో ఒక రాత్రి వేళ ఒకానొక అడవిలో విశ్రమించవలసి వచ్చిందని, ఆ సమయంలో పులి ఒకటి శివదాసు నోట కరుచుకుని పారిపోయిందని చెప్పారు. అంతేకాక శివదాసు సింహపురంలోని ఒక వర్తకుడికి తన దగ్గర ఉన్న వజ్రాలను సుమాత్ర, బాలద్వీకాలలో మంచి వెలకు అమ్మేందుకు అప్పుగా ఇచ్చాడని, అతడి నుంచి ధనం వసూలకు మరుసటి సంవత్సరం రాగలనని చెప్పాడని తెలియపరిచారు. శివదాస్కు ఇంకా యుక్త వయసుగానే 3 పిల్లలున్నారు. భర్త దుర్మరణ వార్త విని అతడి భార్య దుఃఖించసాగింది. జయేంద్రుడు, సోమేంద్రుడు ఆమెకి ధైర్యం చెబుతూ, అమ్మా, దుఃఖపడి ప్రయోజనం లేదు. నీ భర్త నుంచి వజ్రాలు తీసుకున్న వర్తకుడు కొద్ది కాలంలో తాను వెళ్ళిన ద్వీపాల నుంచి తిరిగి వస్తాడు. అప్పుడు మేము అతన్ని కలుసుకొని నీ భర్తకు అతడు ఇవ్వాల్సిన ధనం వసూలు చేసి తేగలం అన్నారు. జయేంద్రుడికి మగ సంతానం లేదు. ఒకే ఒక కుమార్తె. సోమేంద్రుడికి ప్రణభుడు అనే 20 ఏళ్ల వయసు కొడుకున్నాడు. వాడు తండ్రి దగ్గర వ్యాపార మెలకువలు నేర్చుకుంటున్నాడు. రోజులు గడుస్తున్నవి. తన తండ్రి సోమేంద్రుడి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నట్టు గమనించిన ప్రణభుడు ఆయనకు వ్యాపార బాధ్యతలు తగ్గించి తనే ఎక్కువ భారం వహించసాగాడు. మరి కొంతకాలం గడిచేసరికి సోమేంద్రుడు పూర్తిగా అనారోగ్యం పాలై మంచం పట్టాడు. ఒకనాడు సోమేంద్రుడు కొడుకును దగ్గరికి పిలిచి మాట పెగలక ఆయాసపడుతూ, బాబూ, నాకు కాలం సమీపించింది అని తెరలుగా వచ్చే దగ్గుతో మెలికలు తిరుగుతూ, జయేంద్రుడు మనకి సగం ఇవ్వాలి అంటూ కొంతసేపు మైకంలో కళ్ళు మూసుకుని తర్వాత కళ్ళు తెరిచి పెద్దగా ఆయాసపడుతూ అతిహీన స్వరంతో ప్రణభుడికి మరికొన్ని మాటలు చెప్పి శాశ్వతంగా కళ్ళు మూశాడు. ఆఖరిసారిగా తండ్రి చెప్పిన మాటల ద్వారా ప్రణభుడికి అర్థమైంది ఏంటంటే, జయేంద్రుడిచ్చే ధనాన్ని శివదాసు భార్యకి అందచేయమని. తప్పక అలా చేస్తానని ప్రణభుడు వాగ్దానం చేశాడు. అతడు తండ్రికి ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రవిధంగా అంత్యక్రియలు జరిపాడు. తర్వాత ఒకనాడు జయేంద్రుని కలుసుకొని, మామయ్య, మా నాన్నకు నువ్వు చెల్లించవలసిన బాకీ ఏమైనా ఉన్నదా? ఆ మాట ఎందుకు అడుగుతున్నానంటే, ఆయన చనిపోయే ముందు నువ్విచ్చే ధనాన్ని శివదాసు మామయ్య భార్య నాగమణికి అప్పగించవలసిందిగా నన్ను ఆదేశించాడు అని చెప్పాడు. ఇందుకు జయేంద్రుడు విసుక్కుంటూ, మీ నాన్నకు నేను చెల్లించవలసిన బాకీ అంటూ ఏమీ లేదు. పోతే మా ప్రయాణంలో సత్రాల్లో పడవ వాళ్లకు మీ నాన్న అప్పుడప్పుడు మా ఇద్దరి తరపున డబ్బు ఇస్తుండేవాడు. కొన్ని సందర్భాల్లో నేను ఆ పని చేస్తుండేవాడిని. ఇదంతా చిల్లర నాణాలతో తీరిపోయే ఖర్చు. ఒకవేళ అలాంటి చిల్లర మల్లర గురించి మీ నాన్న నేనేదో బాకీ ఉన్నాను అనుకున్నాడేమో. అలాంటిదేమైనా ఉన్నా శివదాసు భార్యకు అలాంటి చిల్లర డబ్బులు ఇవ్వటం మర్యాద అనిపించుకోదు అని ఆగి, ఇంతకు మీ నాన్న చెప్పింది నీకు స్పష్టంగానే వినపడిందా? విన్నావా అని అడిగాడు. అలా అని చెప్పలేను మావయ్య. ప్రాణం పోయే ముందు నాన్న ఎంతో ఆయాసపడుతూ అతి చిన్న స్వరంతో మాట్లాడాడు. బహుశా నేను ఆయన చెప్పిన దాన్ని పొరపాటుగా అర్థం చేసుకుని ఉంటాను అన్నాడు ప్రణభుడు. ఆ విషయాన్ని గురించి చర్చ అక్కడితో ఆగిపోయింది. ప్రణభుడు శివదాసు కుటుంబానికి ఉన్నంతలో సాయం చేస్తూ ఉండేవాడు. 6 నెలలు గడిచినాయి.
జయేంద్రుడు వ్యాపార నిమిత్తం సింహపురానికి బయలుదేరాడు. ప్రణభుడు తన తండ్రిలాగానే అతని వెంట ప్రయాణమయ్యాడు. ఇద్దరి దగ్గర విలువైన వజ్రాలున్నవి. ఆ ప్రయాణంలో వాళ్ళొక అరణ్య ప్రాంతం చేరారు. రాత్రికి ఒక సాధువు వాళ్ళకి తన ఆశ్రమంలో ఆతిథ్యమిచ్చాడు. సాధువు ఆయన శిష్యులు అంటురోగాలతో బాధపడుతున్న గూడెం ప్రజలకు తమ చేతనైన సాయం చేస్తున్నారు. జయేంద్రుడు ప్రణభుడు రోగపీడితులకు సాయపడుతుందేందుకు కొంత ధనాన్ని సాధువుకిచ్చారు. తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న నదిలో పడవ ప్రయాణం చేసి సింహపురం చేరి ఒక సత్రంలో బస చేశారు. మర్నాడు వాళ్ళిద్దరూ వజ్రాలు అమ్మేందుకు నగరం చేరి ఒకవైపుకి వెళ్లారు. సింహపురానికి పొరుగు రాజ్యమైన మహేంద్రపురాన్ని పాలించే రాజుకు నగరంలో ఒక భవనం ఉన్నది. ప్రణభుడు ఆ రాజు దగ్గరికి పోయి తాను తెచ్చిన వజ్రాలను ఆయనకు చూపించాడు. రాజు ప్రణభుడు ఏ నగరం వాడో అడిగి తెలుసుకుని ఆశ్చర్యపోతూ, గత సంవత్సరంలో కూడా నేను ఈ నగరంలో ఉన్న సమయంలో ప్రతిష్టానపురం నుంచి ఒక వజ్రాల వర్తకుడు వచ్చాడు. అతడి దగ్గర చాలా గొప్ప వజ్రం ఒకటి ఉన్నది. అలాంటి వజ్రాన్ని అంతవరకు నేను చూడలేదు. పెద్ద ధర ఇచ్చి దాన్ని కొన్నాను అన్నాడు. ప్రణభుడు ఆయనకు కొన్ని వజ్రాలమ్మి సత్రానికి తిరిగి వచ్చాడు. జయేంద్రుడు కొద్దిసేపు తర్వాత తిరిగి రాగానే ప్రణభుడు అతన్ని, మావయ్య, గత సంవత్సరంలో మహేంద్రపురం రాజుకి నువ్వేదైనా వజ్రాన్ని అమ్మావా అని అడిగాడు. అమ్మలేదు. అసలెందుకు ఇలా అడుగుతున్నావు అన్నాడు జయేంద్రుడు. ఆయనకు కొన్ని వజ్రాలు అమ్మాను, చాలా మంచివాడు అన్నాడు ప్రణభుడు. మర్నాడు ప్రణభుడు జయేంద్రుడితో, శివదాసు మావయ్య ఇక్కడికి ఒక వర్తకుడికి అమ్మమని కొన్ని వజ్రాలు ఇచ్చాడు కదా, ఆయన సుమాత్రా బాలద్వీపాల నుంచి తిరిగి వచ్చాడేమో కనుక్కుందాం. మావయ్యకు ఆయన ఇవ్వవలసిన ధనం వసూలు చేయటం అవసరం కదా అన్నాడు. అందుకు జయేంద్రుడు ఆయన్ని గురించి వాకపు చేశాను. ఆ ద్వీపాలలో ఆయన బాగా నష్టపోయాడని చెప్తున్నారు. బహుశా తిరిగి రాకపోవచ్చు. శివదాసు ఆయనను నమ్మి వజ్రాలు ఇవ్వవలసింది కాదు అని జవాబిచ్చాడు. 10 రోజుల తర్వాత ఇద్దరు తిరుగు ప్రయాణమై అరణ్లోని సాధు ఆశ్రమాన్ని చేరారు. మర్నాడు జయేంద్రుడు ప్రణభుడితో, ఈ ప్రాంతాల శిథిలావస్థలో ఉన్న దేవాలయం ఒకటున్నది. లోగడ వచ్చినప్పుడు మొక్కుకున్నాను. ఆ మొక్కుబడి చెల్లించాలి. అందుకు ఒంటరిగా పాదచారణై పోవలసి ఉన్నది అని చెప్పి బయలుదేరాడు. ప్రణభుడికి మొక్కుబడి విషయం కొంత ఆశ్చర్యం కలిగించింది. అతడు రహస్యంగా జయేంద్రుడిని అనుసరించాడు. జయేంద్రుడు ఒక రాళ్ల మిట్ట దగ్గరికి పోయి అక్కడ ఒక గుంట అడ్డంగా ఉన్న రాతిని పక్కకు లాగుతూనే పెద్దగా అరిచి కింద పడిపోయాడు. వెంటనే పెద్ద సర్పం ఒకటి పడగ విప్పి బుసలు కొడుతూ దాపులో ఉన్న రాళ్ల చాటుకు వెళ్ళిపోయింది. జయేంద్రుడు బాధతో గిలగిలా కొట్టుకుంటున్నాడు. దాహం దాహం అని కేక పెట్టాడు. ప్రణభుడు అక్కడ రాళ్ల మధ్య ఉన్న చెమలలోంచి ఆకుదుప్పలో నీరు తీసుకుపోయి అతడికిచ్చాడు. జయేంద్రుడు నీరు తాగాడు. అతడి కళ్ళు మూతలు పడిపోతున్నాయి. గొంతు పెగలడం లేదు. ఆ స్థితిలోనే అతడు ప్రణభుడితో, బాబూ, ఈ మహాపాపి చావబోతున్నాడు. ఆ గుంటలో ధనం ఉన్నది, దానిని తీసుకో అని ఆయాసపడుతూ కొంచెం ఆగి, నా బాధల్లా పెళ్ళీడుకొచ్చిన నా కూతురు గురించి ఈ ధనం అని పైన ఇక మాట్లాడలేకపోయాడు. ప్రణభుడు జయేంద్రుడు 2 చేతులు గట్టిగా పట్టుకొని, మామయ్య, నువ్వేం బెంగపడకు, నీ కూతుర్ని తగిన వాడికిచ్చి వివాహం జరిపించగలనని వాగ్దానం చేస్తున్నాను అన్నాడు. ఆ మాటలు విన్న జయేంద్రుడి ముఖంలో ఒక్క క్షణం సంతోషం కనిపించింది. ఆ మరుక్షణాన అతను మరణించాడు. ప్రణభుడు ఆశ్రమానికి తిరిగి వచ్చి సాధువుకి జయేంద్రుడి దుర్మరణం గురించి చెప్పాడు. సాధు తన శిష్యుల చేత అతనికి అప్పటికప్పుడు అంత్యక్రియలు జరిపించాడు. ప్రణభుడు సాధువుకి రాళ్లమిట్ట దగ్గర ఉన్న ధనం సంగతి చెప్పి, స్వామి, దాన్ని తమకు తోచిన విధంగా ధర్మ కార్యాలకు వినియోగించండి అని కోరాడు. తర్వాత అతడు జయేంద్రుడి ధనం ఇతర వస్తువులతో ప్రతిష్టానపురానికి తిరిగి వచ్చి వాటిని అతని కుటుంబానికి అప్పగించాడు. శివదాసు భార్యకు తన వర్తకంలో గడించిన లాభంలో సగమిచ్చి జరిగినది వివరించాడు. కొన్నాళ్ళు ఆగి ప్రణభుడు ఒక బంధువు ద్వారా జయేంద్రుడి భార్యకి తాను ఆమె కుమార్తెను వివాహం ఆడేందుకు ఇష్టపడుతున్నట్టు చెప్పించాడు. ఇది విని జయేంద్రుడి భార్య పరమానందం చెందింది. 1 సంవత్సరం తర్వాత జయేంద్రుడి కుమార్తెతో ప్రణభుడి వివాహం జరిగిపోయింది. అతడు తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఎంతో ధనం గడించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ప్రణభుడి ప్రవర్తన శంకించదగినదిగా లేదా? జయేంద్రుడు పాతిపెట్టిన ధనాన్ని ప్రణభుడు అతడి కుటుంబానికి ఎందుకు ఇవ్వలేదు? తాను వ్యాపారంలో సంపాదించిన ధనంలో సగం శివదాసు భార్యకి ఎందుకు ఇచ్చాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శివదాసు ఒక వర్తకుడి ద్వారా తన వజ్రాన్ని సుమిత్ర బాలిద్వీపాల్లోకి పంపాడన్నదే కట్టుకథ అని ప్రణభుడు గ్రహించాడు.
శివదాసు తన వజ్రాన్ని మహేంద్రపురం రాజుకి మరికొందరికి అమ్మినట్టు తగిన సాక్ష్యాధారం కనబడుతున్నది. కానీ ఒకటి, శివదాసు తిరుగు ప్రయాణంలో ఎలా వర్ణించాడో తెలుసుకోవటం సాధ్యపడదు. అయితే రాళ్ల మిట్ట వద్ద పాత పెట్టివడిన ధనం శివదాసుదే ఉండవచ్చు. బహుశా జయేంద్రుడు, సోమేంద్రుడు శివదాసు ధనాన్ని కూడా వెంట తీసుకుపోవటం ప్రమాదకరణం కావచ్చని భావించి ఉంటారు. తమ ఇద్దరి ధనం దారి దోపిడీ దొంగల పాతిపెట్టిన ధనం తమకు దక్కుతుందని వాళ్ళు ఆశించి ఉంటారు. ఆ ధనాన్ని తర్వాత పంచుకోవాలన్నది వాళ్ల పథకం అయి ఉంటుంది. జరిగిన ఘోర కార్యంలో తన భాగస్వామి అయినందుకు సోమేంద్రుడు పశ్చాత్తాపం చెందాడు. అందువలన ఆ దాచిన ధనంలో తన వంతు శివదాసు భార్యకిమ్మని అతడు కొడుకుని ఆదేశించాడు. ఈ జరిగిందంతా అర్థం చేసుకున్న ప్రణభుడు, న్యాయవర్తనుడు, వివేకి అయినవాడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాడు. అతడు పాతిపెట్టిన ధనాన్ని అంటకపోవటం కారణం అది న్యాయార్జితమో అన్యాయార్జితమో స్పష్టంగా తెలియకపోవటం. అందుకే దాన్ని పరోపకారి అయిన సాధువు పరం చేశాడు. అదే సమయంలో తన తండ్రి కోరిన విధంగా శివదాసు భార్యకు తన ధనంలో సగమిచ్చాడు. మరణ సమయంలో జితేంద్రుడికిచ్చిన వాగ్దానాన్ని నిలుపుకొనేందుకు అతడు ఆయన కుమార్తెనే వివాహమాడాడు. ఇదంతా తరచి చూస్తే ప్రణభుడు అసామాన్యమైన నీతిమంతుడు, ధర్మగుణం గల యువకుడని తెలుస్తున్నది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.